సో ఇంకొక టాపిక్ ఏంటంటే బ్రో అసలు మీరు మీరు చెప్పడానికి అసలు మాకు ఇన్‌స్టాగ్రామ్ అనేది లాగిన్ అయ్యి లేదు. అసలు మా ఇన్‌స్టాగ్రామ్ పాస్వర్డ్ అనేది మర్చిపోయాను. లేదా మా ఇన్‌స్టాగ్రామ్ అనేది డిలీట్ అయిపోయింది. లాగిన్ చేస్తున్నప్పుడైతే మాకు పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు మాకు పాస్వర్డ్ అనేది లేదు. సో మీకు పాస్వర్డ్ అనేది గుర్తు లేకపోయినా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది మీ ఫోన్‌లో లాగిన్ అయ్యి లేకపోయినా సరే, మీ పాస్వర్డ్‌ని ఎలా రీసెట్ చేయాలి? మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఎలా లాగిన్ చేయాలి? అనే దాని మీద మీకు వీడియో కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే కామెంట్‌లోకి వెళ్ళి నెక్స్ట్ వీడియోని కామెంట్ చేయండి. ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. హాయ్ గైస్, మీకు మీ ఇన్‌స్టాగ్రామ్ పాస్వర్డ్ గుర్తుందా లేదా? కింద యెస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. సో మీకు ఆల్రెడీ టాపిక్ ఏంటో అర్థమై ఉండొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోయాం బ్రో. మేము మా పాస్వర్డ్‌ని ఎలా చేంజ్ చేయాలి అనే దాని గురించి ఈ టాపిక్ అయితే. సో ఈరోజు దీని గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో మీకు ఇన్‌స్టాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు. సో మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఫాలోవర్స్ ఉండొచ్చు. వేలల్లో, లక్షల్లో కూడా ఉండొచ్చు. చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయినా, పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయినా కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే పాస్వర్డ్ మర్చిపోవడం. ఈవెన్ నేను కూడా చాలా సార్లు పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటా. సో మన పాస్వర్డ్‌ని ఎలా రికవరీ చేసుకోవాలి? దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి? చిన్న క్రియేటర్స్ అయినా, పెద్ద క్రియేటర్స్ అయినా ఎప్పుడైనా సరే మీ ఇన్‌స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోవచ్చు. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఇదే కాకుండా మీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి? ఈ వీడియోస్ ఇంకా తొందరగా ఎలా వైరల్ అవ్వాలి అనే దాని గురించి సంబంధించి చాలా రీజన్స్ అండ్ టిప్స్ అయితే ఉంటాయి. సో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోలో చెప్తా. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారనేది కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇంకా మనం వీడియోలోకి వెళ్తే సో మ్యాక్సిమం మన ఇన్‌స్టాగ్రామ్ పాస్వర్డ్ అయితే మన ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉండొచ్చు. సో ఒకవేళ అలా ఇన్‌స్టాగ్రామ్‌లోనే లేకపోతే సో తర్వాత ఏం చేయాలనేది కూడా చెప్తాను. సో ముందుగా మీరు మీ ఇన్‌స్టాగ్రామ్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. సో మీరు మీ ఇన్‌స్టాగ్రామ్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన కనిపిస్తున్న 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయంగానే ఇక్కడ ఫస్ట్‌లోనే అకౌంట్ సెంటర్ అని ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా! సో ఈ అకౌంట్ సెంటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అకౌంట్ సెంటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది కదా! సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు చేంజ్ చేయాలనుకున్న ఇన్‌స్టాగ్రామ్ అయితే క్లిక్ చేయంగానే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి కదా! సో కరెంట్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, రీటైప్ న్యూ పాస్వర్డ్. సో ఈ 3 ఆప్షన్స్ ఏంటి అంటే కరెంట్ పాస్వర్డ్ అంటే మీరు ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత మీరు కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్న పాస్వర్డ్ అండ్ అలాగే మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇలా జరగాలంటే ఏంటంటే మీకు మీ పాత పాస్వర్డ్ అన్నీ గుర్తుండాలి కాబట్టి ఇప్పుడు మీకు గుర్తులేదు కాబట్టి సో చేంజ్ అనేది జరగదు. సో ఇప్పుడు దీన్ని సింపుల్‌గా ఎలా చేంజ్ చేయాలనేది చూద్దాం. సో మాక్సిమం మీ ఇన్‌స్టాగ్రామ్‌లోనే సేవ్ అయ్యి ఉండొచ్చు. ఒకసారి సేవ్ అయ్యిందా లేదా అనేది చూద్దాం. సో అలా కొంచెం బ్యాకొస్తే ఇక్కడ సేవ్ ఇట్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంది చూడండి. మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఇట్ లాగిన్ అని ఒక ఆప్షన్ కూడా చూపిస్తుంది. సో చాలామందికి ఇది ఆఫ్‌లో ఉన్నట్టయితే ఒకసారి ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ టైమ్ మీరు ఎప్పుడైనా సరే ఇన్‌స్టాగ్రామ్ పాస్వర్డ్ చేంజ్ చేసినప్పుడు మాక్సిమం ఇక్కడ సేవ్ అయితే ఉంటుంది. సో అది కూడా మీకు హెల్ప్‌ఫుల్ అనేది అవుతుంది. సో అయినా గాని బ్రో మాకైతే ఎటువంటి పాస్వర్డ్ అయితే ఇక్కడ చూపించట్లేదు. ఈ టిప్ అయితే మాకు వర్క్ అవ్వలేదు అనుకుంటే సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీరు మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న సెట్టింగ్స్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు ఓపెన్ చేసుకున్నారు కదా! సో ఇప్పుడు ఓపెన్ చేసుకున్న తర్వాత అలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి గూగుల్ అని ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సో గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఆల్ సర్వీసెస్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ సర్వీసెస్ పైన క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయంగానే ఇక్కడ ఆటో ఫిల్ విత్ గూగుల్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. సో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఒక్కటే కాదు ఆల్మోస్ట్ మీ ఫోన్‌లో పాస్వర్డ్ సేవ్ అయినయి మాక్సిమం అనేది ఇక్కడే ఉంటాయి. అమెజాన్ కానివ్వండి, ఫేస్‌బుక్ కానివ్వండి, మన ఇన్‌స్టాగ్రామ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే సేవ్ అయ్యి ఉంటాయి. మెయిన్‌లీ మనకు కావాల్సింది ఇన్‌స్టాగ్రామ్ కాబట్టి ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 9 అకౌంట్స్ పాస్వర్డ్ అయితే సేవ్ అయ్యి ఉన్నదని చూపిస్తుంది. సో దాని మీద మీరు క్లిక్ చేయండి.
సో, క్లిక్ చేయంగానే మీకు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సో, మీకు చాలా రకాల పాస్వర్డ్‌లు అయితే చూపిస్తుంది. సో, మీకు ఏ ఇన్‌స్టాగ్రామ్ పాస్వర్డ్ కావాలనే దాన్ని చూసుకోండి. సో, ఇక్కడ చూసుకుంటే మనకు కావాల్సింది మను టెక్ ఇన్ తెలుగు పాస్వర్డ్ కాబట్టి ఇక్కడ పాస్వర్డ్ అయితే చూపిస్తుంది. సో, దీన్నైతే నేను కాపీ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు మీరు దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ మన ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లోకొస్తే చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో, కరెంట్ పాస్వర్డ్ అని ఉంది కదా! సో, ఇక్కడ ఆ పాస్వర్డ్‌ని పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ న్యూ పాస్వర్డ్. న్యూ పాస్వర్డ్ మీరు పెట్టుకోవాలి అనుకుంటున్న ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్‌నైతే ఎంటర్ చేయండి. సో, ఎంటర్ చేశాక సింపుల్‌గా చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోండి. ఈ టిప్ అయితే మీరు ట్రై చేశారు కదా! సో, ఈ టిప్ అయితే మీకు వర్క్ అయితే హ్యాపీ. సో, ఇది కూడా మీకు వర్క్ అవ్వకపోతే ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. సో, అదేంటంటే సో, మీరు మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓపెన్ చేసుకున్న తర్వాత బ్రో అయినా గాని మాకైతే పాస్వర్డ్ అనేది కనిపించలేదు. సో, మాకైతే ఎలాంటి యూజ్ అయితే అవ్వలేదు. సో, ఇప్పుడు మేమేం చేయాలి అనుకుంటే సో, మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే సో, సేమ్ మీరు మీ అకౌంట్ సెంటర్ మీద క్లిక్ చేయండి. సో, మీరు మీ అకౌంట్ సెంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేసి చేంజ్ పాస్వర్డ్‌లోకి వెళ్ళండి. సో, చేంజ్ పాస్వర్డ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే కిందన ఫర్గెటెన్ యువర్ పాస్వర్డ్ అని ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. సో, మీరు దీని మీద క్లిక్ చేయంగానే మీ మొబైల్ ఫోన్‌కి లింక్ అయిన జీమెయిల్ అకౌంట్ కానివ్వండి, వాట్సాప్ నంబర్ కానివ్వండి, సో, దేనికైనా సరే ఒక లింక్ అయితే సెండ్ అవుతుంది. సో, మాక్సిమం జీమెయిల్‌కి అయితే సెండ్ అవుతుంది. సో, మీకు దీని మీద ఒకసారి నేను క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ మీరు క్లిక్ చేయంగానే మీకు లింక్ అయిన జీమెయిల్ అకౌంట్‌కి ఒక లింక్ అయితే సెండ్ అవుతుంది. సో, ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే మీరు బ్యాక్‌కొచ్చేసి మీరు మీ జీమెయిల్ అకౌంట్‌ని ఓపెన్ చేసుకోండి. సో, మీరు మీ జీమెయిల్ అకౌంట్‌ని ఓపెన్ చేయంగానే మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటది. సో, ఇక్కడ మనకి పాస్వర్డ్ రీసెట్ పాస్వర్డ్ అని ఒక లింక్ అయితే సెండ్ అయింది. సో, దీని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది కదా! దీని మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయంగానే ఇక్కడ మీకు న్యూ పాస్వర్డ్ అగైన్ అని 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది కదా! సో, మీరు పెట్టాలి అనుకుంటున్న పాస్వర్డ్ చేంజ్ చేయాలి అనుకుంటున్న పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ అలాగే అదే పాస్వర్డ్‌ని రెండోసారి ఎంటర్ సో, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా చేసి చూపిస్తున్నాను. సో, ఎగ్జాంపుల్‌గా మీకు ఒక పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి చూపించాను. సో, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే రీసెట్ పాస్వర్డ్ అని ఈ ఆప్షన్ చూపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయంగానే టోటల్ మీ ఇన్‌స్టాగ్రామ్ పాస్వర్డ్ అనేది పూర్తిగా క్లియర్ అయిపోయి కొత్తగా మీరు ఇప్పుడు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో దీని మీద లాగిన్ అయ్యి అయితే ఉంటుంది. సో, మీరు దీన్ని మర్చిపోకుండా గట్టిగా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్‌ని అయితే ఎంటర్ చేసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే దీన్ని మీరు కాపీ చేసి పాస్వర్డ్‌ని నోట్స్‌లో పేస్ట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మర్చిపోతే ఎప్పుడైనా యూజ్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు మాక్సిమం వర్క్ అయిందని అనుకుంటున్నాను. సో, వర్క్ అయ్యి ఉంటే మాత్రం కింద వర్క్ అయిందని మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.